జయశంకర్ భూపాలపల్లి జిల్లా భూపాలపల్లి మున్సిపాలిటీకి నెల 11వ తేదీన జరగనున్న 2వ సాధారణ ఎన్నికల్లో భాగంగా 12వ వార్డు కాంగ్రెస్ సిపిఐ సిపిఎం మిత్రపక్షాల బలపరిచిన ముత్యాల శ్యామ్ గౌడ్ తన చేతి గుర్తుపై ఓటు వేసి గెలిపించాలని కోరుతూ ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వార్డులో అనేక సమస్యలు అపరిష్కృతంగా ఉన్నాయని, సమస్యల పరిష్కారం కోసం నిత్యం అందుబాటులో ఉంటూ పరిష్కరిస్తానని తెలిపారు. వార్డు పరిధిలోని నిర్మిస్తున్న చెక్ డ్యాం నిర్మాణం త్వరితగతిన పూర్తి చేసి 400 ఎకరాలకు సాగునీరు అందించేందుకు ఎమ్మెల్యే గండ సత్యనారాయణరావు సహకారంతో కృషి చేస్తానని తెలిపారు. వార్డు పరిధిలో ఉన్న పాఠశాలలు, ఆలయాల అభివృద్ధికి ప్రభుత్వం అందిస్తున్న అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు అందే విధంగా అహర్నిశలు కృషి చేస్తానని ప్రజలకు తెలియజేస్తూ ఓట్లను అభ్యర్థించారు. పేద బిడ్డను అందుబాటులో ఉంటూ ఆశీర్వదించాలని, గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో చిట్యాల మార్కెట్ కమిటీ చైర్మన్ గుమ్మడి శ్రీదేవి, జిల్లా మహిళా అధ్యక్షురాలు మాలతి, వార్డు ఇన్ఛార్జి శ్రీనివాస్, తాటి అశోక్, కట్టా బ్రహ్మం, జోరు వెంకటేశ్వర్లు, స్వరూప, సీతక్క, విద్యాసాగర్, మహిపాల్, రాజు తదితరులు పాల్గొన్నారు. ఈ నెల 11న జరగబోయే మున్సిపల్ ఎన్నికలు భాగంగా 12వ వార్డు నుంచి ముత్యాల శ్యామ్ కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థిగా కౌన్సిలర్గా పోటీ చేస్తున్నారు. రేవంత్ రెడ్డి సత్తన్న అభివృద్ధి నన్ను గెలిపిస్తుంది. ఈ ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం అధికారం ఉంది కనుక నన్ను గెలిపిస్తే అధిక నిధులు తీసుకొచ్చి ఈ గ్రామాన్ని మరింత అభివృద్ధి చేస్తా అంటున్నాడు. నా పేరు ముత్యాల శ్యామ్ గౌడ్, నాది 12వ వార్డు. సిపిఐ సిపిఎం బలపరిచిన సత్తన్న ఆశీర్వదించిన కాంగ్రెస్ పార్టీ చేతి గుర్తు మీద 12వ వార్డులో కౌన్సిలర్గా పోటీ చేస్తున్నాను. 2020లో ఇక్కడ ఉన్న గతంలో ఉన్న మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ కొత్త హరిబాబు మీద పోటీ చేసి ఆయన ఎంత బలమైన వ్యక్తి అయినా 414 ఓట్లు ఇచ్చి ఆశీర్వదించిన 12వ వార్డు ప్రజానీకానికి మరొక్కసారి ధన్యవాదాలు. ఇప్పుడు 2026 6 సంవత్సరాలు ఓడిపోయినప్పటికీ పట్టి వేస్తానని మీ అందరికీ హామీ ఇస్తున్నాను. కాసింపల్లి ప్రజలు 12వ వార్డు ఓటర్లందరూ నన్ను ఆశీర్వదించి దీవిస్తే కాసింపల్లిలో పేరుకుపోయిన పెద్ద చెరువు పుడకతీత కానీ, అదేవిధంగా చెక్ డ్యాము మన వడ్లూరుబాగు చెక్ డ్యామ్ పూర్తి చేసి అందులో ఉన్న నీటిని లిఫ్ట్ ద్వారా మొన్న కాసింపల్లికి వచ్చిన సత్యన్న గారు ఎమ్మెల్యే గారు హామీ ఇచ్చారు. లిఫ్ట్ పూర్తయిన వెంటనే కాసింపల్లి పెద్ద చెరువును సిల్లును మొత్తం పూడిక తీసి ట్యాంక్ బండ్గా ఏర్పాటు చేసి ఆ ట్యాంక్ బండ్లో ఈ లిఫ్ట్ ద్వారా ఏదైతే వడ్లూరుబాగు డ్యామ్ జరుగుతుందో ఆ డ్యామ్లో స్టోర్ అయిన వాటర్ను లిఫ్ట్ ద్వారా పంపుల ద్వారా పైప్ లైన్ వేసి పెద్ద చెరువును మొత్తం ఎప్పటికీ ఏదైతే భీమకాన్ పూచరు పెట్టయితే 2 పంటలకు, చేపలకు అన్నింటికీ అనుకూలంగా ఉంటుందో అదేవిధంగా 2 కుండలాగా ఉంచి 400 ఆయకట్టుకు 2 పంటలు పండించే విధంగా తయారు చేస్తారని సత్యన్న గారు హామీ ఇచ్చారు. ఆయన ఇచ్చిన హామీని మీ సహకారంతో నెరవేర్చాలంటే నన్ను కౌన్సిలర్గా పోటీలో ఉన్నా కాబట్టి మీ అమూల్యమైన ఓట్లు చేయి గుర్తుకేసి గెలిపిస్తేనే అది ఇందిరమ్మ ఇల్లు కానీ, డబుల్ బెడ్రూమ్లు కానీ ఏవైనా సరే కాసింపల్లి గ్రామానికి 12వ వార్డుకు 30 వార్డుల కంటే సత్తన్నగా ఆశీర్వాదంతో గెలిపిస్తే 30 వార్డుల కంటే అధికంగా ఇందిరమ్మ ఇల్లులు, అధికంగా నిధులు, అధికంగా సంక్షేమ పథకాలు ఈ కాసింపల్లి 12వ వార్డు ప్రజలకు తీసుకొస్తానని అందరికీ పేరు పేరు నమస్కారం తెలియజేస్తూ, ఇంతకుముందు ఓడిపోయిన బిడ్డను, పేద బిడ్డను, తల్లి లేని బిడ్డను అందరూ రాబందులు లెక్క గత ప్రభుత్వం నన్ను ఇబ్బంది పెట్టినా, కేసుల పాలు చేసినా, నా ఇల్లు కూడా గులగొట్టినా, నా మీద కేసులు పెట్టినా 6 సంవత్సరాలుగా వెనుక పోకుండా ప్రతి సమస్యను నా సమస్యగా భావిస్తూ మీ ఇంటి ముందు మీ కాళ్ళ కాడ ఉండుకుంటూ సేవ చేస్తున్నా. అదేవిధంగా దీవించి ఓటేస్తే రాబోయే 5 సంవత్సరాలు 12వ వార్డును సువర్ణంగా ఆదర్శవంతమైన వార్డుగా తీర్చిదిద్ది మీ సేవకుడిగా, మీ అవసరాలకు అందుబాటులో ఉండే వ్యక్తిగా కంపల్సరీ ఉంటానని ఇది నా హామీ ఇస్తూ, నా ప్రమాణ పూర్తిగా తప్పు చేయనని, లంచం తీసుకోనని, ఇలాంటి తప్పుడు పనులు చేయనని, మీ అందరికీ అందుబాటులో ఉంటానని హామీ ఇస్తున్నాను. ఈ సేవకుడిని మీరు ఓటేసి గెలిపించుకోండి, మీకు ఎల్లవేళ అందుబాటులో ఉంటానని తెలియజేస్తూ మరొకసారి అందరికీ పేరు పేరున నమస్కారాలు. జై హింద్, జై కాంగ్రెస్. హస్తం గుర్తుకే మీ ఓటు. ఇదే ప్రకారంగా నన్ను గెలిపిస్తే ఎమ్మెల్యే సహకారంతో ఇప్పుడు జరగబోయే రైతులకు చెక్ డ్యామ్ నీళ్లు అందిస్తాను. వ్యవసాయ భూములకు పోయేది రోడ్లు కూడా పూర్తి చేసి రైతులకు అందుబాటులో ఉండి గ్రామంలో నెలకొన్న ఈ స్కూల్ పాఠశాల అది సమస్య ఉంది. దానికి 2 ఎకరాల భూమిని కూడా చందాల ద్వారా కొనుగోలు చేసి 1 నుంచి 10వ తరగతి దాకా అది విద్యా బోధన అది అందిస్తున్నాము. దాని ప్రకారంగా నిన్న సీసీ రోడ్లు కానీ, డ్రైనేజ్ కానీ
ఇవన్నీ పూర్తి చేసి బాధ్యత నాది. నన్ను ప్రజలందరూ ఆశీర్వదించి అత్యధిక ఓట్లు వేసి గెలిపించాలని ఓటర్లను కోరుతున్నాను. ఈరోజు జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని 12వ వార్డు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ముత్యాల శ్యామ్ గారిని ఈరోజు పెద్దలు భూపాలపల్లి ఎమ్మెల్యే జంట సత్యనారాయణ గారి ఆదేశానుసారం 13వ వార్డు ఓటర్ మహాశైలికి అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం. 12వ వార్డు ఓటర్ మహాశైలికి మరియు అక్కాజెల్లెళ్ళకి అన్నదమ్ములకి అందరికీ మనవి చేస్తూ ఉన్నాం. ఈరోజు ఒక నిరుపేద కుటుంబానికి చెందినటువంటి శ్యామ్ కాంగ్రెస్ పార్టీ జెండా బట్టి గంట సత్తన గెలుపులో తన వంతు కృషి చేస్తూ ఈరోజు రిజర్వేషన్ ఆధారంగా మా శ్యామ్ గారికి టికెట్ ఇవ్వడం జరిగింది. ఈరోజు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి కూడా ముఖ్యంగా మన మహిళలకి కానీ రైతులకు కానీ ప్రభుత్వం అనేక చేయూతనిస్తూ ఈరోజు ప్రతి ఒక్క వర్గానికి నిరుపేదలకే కానీ మహిళలకే కానీ రైతులకే కానీ అదేవిధంగా ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి కార్మికులకి అందరికీ కూడా ఈరోజు అభివృద్ధి పదంలో పయనించుకోవడానికి మీ అందరికీ ఇదే మంచి అవకాశము. ఈరోజు ప్రతిపక్షానికి కనుక ఓటు వేస్తే అభివృద్ధి పదంలో కూడా చాలా వెనుకలో ఉంటాము. కానీ ఓటర్ మహాశైలి ఒక్కటి ఆలోచించుకొని నిరుపేదైనటువంటి మా శ్యామ్ గారికి అదేవిధంగా మా బడితల స్వామి గారికి అత్యధిక మెజార్టీని ఇచ్చి గెలిపించగలరని చెప్పి మనవి చేస్తున్నాను.